విరబూసి తెలుగుదేశం జెండానే ఎగరేసి చంద్రన్నకు జై కొట్టను చూడు మన బీసీ. మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బిసిలో ఏ జన 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 కరి పోరు బిసిలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలం బీసీ బిడ్డలకు పెళ్లి కానుక ఆదరణ పథకాలతో ఇచ్చి చేయుతా మహాత్మా పూలే ఆశయ సాధనకై అదిగా ముఖ్యమంత్రి అడుగేసి నాడే నినదిస్తాం కదిలొస్తాం. 150 పైగా బీసీ కులాలం ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం. మాట మీద నిలబడేటి నిప్పు కనికలం ముఖ్యమంత్రి అడుగులో అడుగేసి కదులుతాం. గణ 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 గర్జన సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బీసీలో జన 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 కరి పోరు బీసీలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలం. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండానే ఎగరేసి చంద్రన్నకు జై కొట్టను చూడు మన బీసీ. ఏపీ జనాభాలో దాదాపు సగం మేమే ఉన్నాము బీసీలో. ఆరోగ్య రక్ష బీమా పథకాలు పొందాం మీ వెంటే మేముంటాం. సామాజిక శక్తులం గెలుపునిచ్చే యుక్తులం విజయానికి దారులేసే బీసీలో. పొలం దున్నే రైతులం రోజువారీ కూలీలం ఐటీ మేధావులం ఫ్యాక్టరీ కార్మికులం ఉన్నాం ప్రతి చోట బీసీలో నినదిస్తాం కదిలొస్తాం. 150 పైగా బీసీ కులాలం ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం. మాట మీద నిలబడేటి నిప్పు కనికలం ముఖ్యమంత్రి అడుగులో అడుగేసి కదులుతాం. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండానే ఎగరేసి చంద్రన్నకు జై కొట్టను చూడు మన బీసీ. రైతు కూలీలకు ఇచ్చను భీమాలు విద్యావంతులకై రుణమేళ అమృత హస్తము హౌసింగ్ స్కీముతో బడుగుల కండగా నిలిచేగా. చేతి వృత్తి నిపుణులం బడుగు వ్యాపారులం సంఘానికి పునాదులం బీసీలం. స్వర్ణాంధ్రకు తోడుగా చేయి చేయి కలుపుతాం. భావితరం భవితకై బీసీ బాణి వినిపిస్తాం. ఉన్నాం ప్రతి చోట బీసీలో నినదిస్తాం కదిలొస్తాం. 150 పైగా బీసీ కులాలం ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం. మాట మీద నిలబడేటి నిప్పు కనికలం ముఖ్యమంత్రి అడుగులో అడుగేసి కదులుతాం. గణ 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 గర్జన సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బీసీలో ఏ జన 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 కరి పోరు బీసీలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలం బీసీ బిడ్డలకు పెళ్లి కానుక ఆదరణ పథకాలతో ఇచ్చి చేయుతా మహాత్మా పూలే ఆశయ సాధనకై అదిగా ముఖ్యమంత్రి అడుగేసి నాడే నినదిస్తాం కదిలొస్తాం. 150 పైగా బీసీ కులాలం ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం. మాట మీద నిలబడేటి నిప్పు కనికలం ముఖ్యమంత్రి అడుగులో అడుగేసి కదులుతాం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ
తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. వెనుకబడిన వర్గాలుండే ప్రాంతం ఆగిరిపల్లి అనే ఉద్దేశంతో నేను నేరుగా ఈరోజు మీ గ్రామానికి వచ్చానంటే అది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు ఒక చరిత్ర ఎందుకంటున్నానంటే, ఒక సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి చేసుకుంటున్నాం. చాలామంది పుడతాం, చాలామంది చనిపోతూ ఉంటాం. శాశ్వతంగా చరిత్రలో కొంతమందే మిగిలిపోతారు. ఈరోజు చూస్తే ఏప్రిల్ 11, 1827వ తారీఖున మహారాష్ట్రలో పూణేలో జన్మించినటువంటి పూలే గారు 2 ఏళ్లలో 200 సంవత్సరాలు జయంతి జరుపుకుంటాం. అంటే 200
సంవత్సరాల కంటే ముందు పూలే గారు 2 ఏళ్లలో 200 సంవత్సరాలు జయంతి జరుపుకుంటాం. అంటే 200 సంవత్సరాల కంటే ముందు పుట్టిన వ్యక్తిని రోజు రోజుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే, వాడవాడలో జయంతి ఉత్సవాలు చేస్తున్నామంటే అది ఆయన చేసిన త్యాగం, చూపించిన స్ఫూర్తి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మనిషి జీవితం అనేది శాశ్వతంగా సమాజం గుర్తుపెట్టుకునే విధంగా, మనకు తోచిన విధంగా మనం కూడా ముందుకు పోవాలి. అలాంటి స్ఫూర్తి ప్రదాత పూలే గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు. సమాజ సేవతో అనునిత్యం ఆయన చేసిన పనులన్నీ కూడా మనం చూస్తే ఒక మహానుభావుడిగా మిగిలిపోయారు. అదే మరిగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితుల హక్కుల కోసం పోరాడిన నేత పూలే గారు. ఈరోజే మనం చూస్తున్నాం, చాలామంది పేదవాళ్ళుగా ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు గుర్తించి మనుషులు లేని సమస్యలో ఆడబిడ్డలు మిమ్మల్ని చదువుకోవడంలో ఇప్పుడు కూడా వెనకబడ్డున్నారు. మన రాష్ట్రంలో అయితే మొట్టమొదటిసారి మహిళలు చదువుకోవాలని ఆలోచించి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటిది శ్రీ విద్యకు మద్దతు లేని రోజుల్లో 1848లో తొలి మహిళా స్కూల్ పెట్టాడు. ఆ రోజుల్లో భార్యను చదివించి దేశంలోనే తొలి మహిళా అధ్యాపకురాలుగా చేసిన వ్యక్తి పూలే గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మనకు ఆవిడ ఎప్పుడు ఆదర్శం. సావిత్రిబాయి పూలే గారు తొలి మహిళా అధ్యాపకురాలు. ఇంకో పక్క కుల వ్యవస్థ ఇప్పటికి కూడా మనం అనుభవిస్తున్నాం. వివక్షత ఉంది. అందుకనే ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. రేపు ఎల్లుండో వెనుకబడిన వర్గాలను అవమానం చేయకుండా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అలాంటిది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లోని జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలని అంటరాని వారుగా చూడకూడదని, అది నేరమని ఒక చట్టం తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క జ్యోతిరావు పూలే గారు ఒక ఆదర్శం. అంబేద్కర్ గారు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారు. ఇంకో పక్క ఆ రోజుట్లోనే మీరు చూస్తే బాల్య వివాహాలు, చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. భర్త చనిపోతే భార్య కూడా సతీ సహగమనం చేసేవాళ్ళు. ఇలాంటివి చేస్తూ ఉంటే అలాంటి మూఢనమ్మకాలపైన రాజీ లేని పోరాటం చేశాడు, ఉద్యమాలు చేశాడు. అనాథ బాలికలకు ఎవరైనా పెళ్లి కాకుండా పిల్లల కంటే కూడా వాళ్ళను కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళందరికీ ఆశ్రమాలు కల్పించిన వ్యక్తి పూలే గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైతుల అప్పులపైన పోరాడాడు. రైతుల్లో చైతన్యం తీసుకొచ్చాడు. తక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కువ ఆదాయం సంపాదించాలని రైతుల్లో కూడా రైతుల కోసం పోరాడిన వ్యక్తి పూలే గారు. సమానత్వం, మానవతా విలువలు, విద్యా హక్కులు ఇలాంటి విషయాలలో ముందుకు పోయారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి చరిత్ర నెమరేసుకోవాలి. చరిత్రలో ఏం చేశారు ఎవరని ఆలోచిస్తే మీలో ఒక చైతన్యం వస్తుంది. భవిష్యత్తుకు మన ప్రణాళికలు తయారు చేసుకునే పరిస్థితి రావాలి. మీరు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదు. ఈ రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ, చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఒక చరిత్ర.
అందరికీ అన్ని విధాల సహకరించే రోజుల్లో వెనుకబడిన వర్గాలు పూర్తిగా నష్టపోయారని, వీళ్లకు గుర్తింపు లేదని గుర్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. అదే మాదిరిగా ఏవైతే స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ప్రత్యేకమైన కార్యక్రమాలకు బీసీలు తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు చూస్తే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, అలాంటి వెన్నెముక అయినటువంటి వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిది, పార్టీది. ఈరోజు ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు ముగ్గురం కూడా, నేను కానీ మా మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, మేమందరం కూడా వెనుకబడిన వర్గాల కోసం పనిచేస్తున్నాం. న్యాయం చేసే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1988లో నాయి బ్రాహ్మణ్ ఫెడరేషన్ పెట్టాం. 2016లో ఎంబీసీ ఫెడరేషన్ పెట్టాం. ఈరోజు దగ్గర దగ్గర 140 వర్గాలు ఉన్నారు, 140 కులాలు ఉన్నాయి. వీళ్ళందరి కోసం 50-55 కార్పొరేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేసి మీరు ఎక్కడన్నా సమావేశాలు కావాలంటే దానికి కూడా మీ అందరి కోసం జిల్లాల వారీగా బీసీ భవన్లకు శ్రీకారం చుట్టాం. ప్రత్యేక ప్రణాళిక కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే మొట్టమొదటిసారిగా 2000 ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చారు. ఇంకో పక్కన 2019లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 65 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. నా ఆలోచన ఒకటే, అన్ని వర్గాలతో సమానంగా, అవసరమైతే అన్ని వర్గాల కంటే మిన్నగా ముందుండే విధంగా వెనుకబడిన వర్గాలను తయారు చేయడమే ఈ ప్రభుత్వ ఆలోచన ధ్యేయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 108 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 75 దాకా తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయి. మత్స్యకారు కుటుంబాలకి దగ్గర దగ్గర ఒక 9 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. కొన్ని స్కూల్స్ ఉంటే ఇవన్నీ కూడా జూనియర్ కాలేజీలుగా చేసి ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చాం. వెనుకబడిన వర్గాల పిల్లల్లో మాణిక్యాలు ఉన్నారు. సరైన చేయూతిస్తే బ్రహ్మాండంగా రాణించే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ ప్రభుత్వం ఎవరైనా విదేశాల్లో ఏ యూనివర్సిటీ చదువుకోవాలన్నా ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు సబ్సిడీ చదివించిన ప్రభుత్వం ఈరోజు ప్రస్తుతం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సివిల్స్ కానీ రాష్ట్ర స్థాయిలో ఉండే గ్రూప్ 1కి కానీ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే 405 కోట్ల రూపాయలు సంక్షేమ హాస్టల్ కోసమే ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క 76 కోట్లు పెండింగ్ ఉంటే నేను ఒకటే మంత్రి గారు చెప్పాను, వెనుకబడిన వర్గాల పిల్లల్లో మాణిక్యాలు ఉన్నారు. సరైన చేయూతిస్తే బ్రహ్మాండంగా రాణించే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ ప్రభుత్వం ఎవరైనా విదేశాల్లో ఏ యూనివర్సిటీ చదువుకోవాలన్నా ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు సబ్సిడీ చదివించిన ప్రభుత్వం ఈరోజు ప్రస్తుతం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సివిల్స్ కానీ రాష్ట్ర స్థాయిలో ఉండే గ్రూప్ 1కి కానీ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే 405 కోట్ల రూపాయలు సంక్షేమ హాస్టల్ కోసమే ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క 76 కోట్లు పెండింగ్ ఉంటే నేను ఒకటే మంత్రి గారు చెప్పాను,
ఎవరైనా సరే కొంత వెయిట్ చేస్తాం కానీ ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాల సంక్షేమం. దీంట్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా పనిచేస్తామని హామీ ఇచ్చాను. ఇంకో పక్క మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ పెట్టాం. సివిల్ సర్వీస్ కోసం కోచింగ్ సెంటర్లు పెట్టాం. ఇలాంటివి మీరు చూసినప్పుడు అమరావతిలో కూడా పర్మనెంట్గా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా 500 మందికి ఒక్కొక్క బ్యాచ్లో ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు డిఎస్సి వస్తుంది. డిఎస్సిలో ఎక్కువ మంది బీసీలు పాస్ కావడానికి ప్రత్యేకంగా 5720 మందికి శిక్షణా కార్యక్రమాలు పెట్టి వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. బీసీల కోసం ఒక ప్రణాళిక తీసుకొచ్చాం, ఉప ప్రణాళిక తీసుకొచ్చాం. ఎస్సీలకు సబ్ ప్లాన్ ఉంది, ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది. అదే మరిగా బీసీలకు కూడా ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దగ్గర ఈ సంవత్సరం 48,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆదరణ 1 తీసుకొచ్చాం. ఇప్పుడు ఆదరణ 1, 2 కూడా పూర్తి చేశాం. ఇప్పుడు ఆదరణ 3 కింద ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు వెళ్తాం. నేను ఒకటే ఆలోచించాను, అన్ని వర్గాలు పైకి రావాలి, అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలి. షెడ్యూల్ కులాలు ఉన్నాయి, వాళ్లకు ఇబ్బందులు ఉన్నాయి, వాళ్లకు న్యాయం చేస్తాం. అదే మరి షెడ్యూలు తెగలున్నారు, వీళ్ళు అడవుల్లో ఉంటారు, ఇంకా అనాగరికంగా చాలా బాధపడుతున్నారు, వాళ్ళ కోసం పనిచేస్తాం. మైనారిటీ సోదరమణులు ఉన్నారు, మైనారిటీలు కూడా ఆర్థికంగా వెనుకబడ్డారు. ముస్లిమ్స్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా గుర్తించి వారి అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నాం. అదే సమయంలో వెనుకబడిన వర్గాలను చూస్తే ఈరోజు మీరు కుల వృత్తులు పోయినాయి, చేతి వృత్తులు దెబ్బతింటున్నాయి. అందుకే నేను ఆలోచిస్తున్నా, మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. స్వర్ణకారుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేశాను. ఇంకో పక్క మీరు చూస్తే కళ్ళు గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు చేసి 50% వాళ్ళు ఫీజులు కట్టి తద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధంగా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేశాం. అదే మరి చేనేత కార్మికులకు మీరు చూస్తే ఏదైతే హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. పవర్ లూమ్స్ ఉంటే 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకో పక్కన ఎవరైతే చేనేత బట్టలు నేస్తే జిఎస్టీ కూడా రాయితీ చేశాం. ఇవన్నిటికి కూడా 896 కోట్ల రూపాయలు సబ్సిడీకి కేటాయించాం. ఈరోజు వెనుకబడిన వర్గాలు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే అదనంగా 50,000 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా మీరు ఎస్సీలు ఉన్నారు, ఒక్క పైసా ఖర్చు లేకుండా సూర్య ఘర్ మీద వాళ్లకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ పెట్టే ఏర్పాటు చేస్తున్నాం. అంటే మీరు ఒక పైసా పెట్టక్కర్లేదు, 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ప్రస్తుతం ఇస్తున్నాం. భవిష్యత్తులో 200 కరెంట్లు ఉత్పత్తి చేసుకోవడానికి, మీ ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవడానికి 2 కిలోవాట్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ పెడతాం. ఇది మీరు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇస్తే ₹2.09 మీకు డబ్బులు కూడా ఇప్పిస్తాం. ఒకవేళ పగటిపూట కరెంటు ఉత్పత్తి చేసి రాత్రిలో మళ్ళీ కరెంటు కావాలంటే గ్రిడ్కి ఇచ్చి మళ్ళా రాత్రి తీసుకునే అవకాశం ఉంటుంది. బీసీలకైతే 2 కిలోవాట్లు అయితే 60,000, అదనంగా 20,000 రూపాయలు సబ్సిడీ. 3 కిలోవాట్లు అయితే 98,000 రూపాయలు సబ్సిడీతో వాళ్ళని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇలాంటి కార్యక్రమాల వల్ల మీకు వెసులుబాటు వస్తుంది.
ఎవరైతే నాయి బ్రాహ్మణులు దేవాలయాల్లో పనిచేస్తారో 15,000 రూపాయలు. ఇంత మునుపు ఆందోళన వస్తే దాన్ని 25,000 చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కార్పొరేషన్లు వేస్తున్నాం, రాజకీయాల్లో ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాం. వీళ్ళు వచ్చిన తర్వాత 16% తగ్గించారు. మళ్ళీ నేను ప్రయత్నం చేస్తున్నాను, మళ్ళీ 26 నుంచి 34% చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి, అన్నిట్లో కూడా వెనుకబడిన వర్గాలకి న్యాయం చేయడం కోసం 33% పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ చేసి ఈరోజు బీసీ రక్షణ చట్టం కూడా సబ్ కమిటీ వేసాం. తొందరలోనే రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని వారికి కూడా న్యాయం చేయడం కోసం ముందుకు పోతాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను మీ అందరికీ. ఎప్పుడూ లేనటువంటి సుపరిపాలనకు నాంది పలికాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను. రాష్ట్రం నష్టపోయింది, ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది, ఇది కొనసాగితే మన మనుగడకే ప్రమాదం వస్తుందని ఎన్నికల ముందు చెప్పాను. మీరు నమ్మారు. నమ్మడమే కాదు, 93% మేము పెట్టిన అభ్యర్థులు గెలిపించారు. పార్థసారథి గారు ఒకప్పుడు పెనమలూరులో ఉంటే కాదు నూజివేడుకు పోమంటే ఆయన ఇక్కడ భయపడ్డాడు. భయపడితే నేను అన్నా, పార్థసారథి గారు మీరు నిలబడండి, నూజివేడ ప్రజల మనసులు నాకు తెలుసు, బ్రహ్మాండమైన మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తారని ఆ రోజే చెప్పాను. అదే మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు పార్థసారథిని కూడా మీ ముందర అభినందిస్తున్నా. బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు, మీలో ఒక్కడిగా కలిసి పనిచేస్తున్నాడు. దానికి అభినందనలు. ఇది చాలదు, ఇంకా నియోజకవర్గం వెనుకబడి ఉంది. మెట్ట ప్రాంతం అన్ని జిల్లాలో కూడా వెనుకబడి ఉంది. అన్ని విధాల అభివృద్ధి చేసే వరకు ప్రత్యేకమైన శ్రద్ధ పార్థసారథి గారు పెట్టాలి. ఆయనకు పూర్తిగా నేను అండగా ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను అనేక సార్లు మీకు ఒక మాట చెప్పాను. ఎప్పుడు కూడా సంపద సృష్టించాలి, అభివృద్ధి చేయాలి, ఆదాయాన్ని పెంచాలి, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మళ్ళీ ఆదాయాన్ని పెంచితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అప్పులు చేసి పంచితే, అప్పులు చేసి అవినీతి చేస్తే ఆ సమాజం మనుగడ సాధించలేదు. ఆ విషయమే నేను ఆ రోజు మీకు చెప్పాను. మీరు నమ్మారు. ఎవరిని పెడితే వాళ్ళందరినీ గెలిపించారు. నేను రాజకీయాల్లో 47 సంవత్సరాల నుంచి ఉన్నాను కానీ తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల ఎన్నికలు చూశాను కానీ మొన్న చూసిన ఎన్నిక చరిత్రలో ఎప్పుడూ జరగని విజయాన్ని మీరు ఇచ్చారు. ఇది మేము ఎప్పుడూ మర్చిపోలేము. ఒకసారి అయితే అన్నీ చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలంటే పరపతి ఉంటే, డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు, లేకుంటే ఇస్తారమ్మా? మీకు ఇవ్వరు కదా. నా పరిస్థితి కూడా అదే. నా మీద నమ్మకం ఉంది, మళ్ళీ దీన్ని సరిపెడతాడని విశ్వాసం ఉంది. మీరు కూడా అదే ఆలోచించారు. ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు, 4వసారి ముఖ్యమంత్రి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను.
ఆ రోజు నేను చేసిన పనులు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతాయి. ఈరోజు హైదరాబాద్ పోయి చూస్తే ఎక్కడ అడుగు పెట్టినా నేను కనపడస్తాను. ఎందుకంటే దానికి కారణం చేసిన పని. ఎప్పుడో ప్రజల కోసం పనిచేశాడు. 200 సంవత్సరాల తర్వాత ఆయన గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నాం. నేను కూడా అదే కోరిక ఉన్నా. నాకే ఆశలు కానీ ఆలోచనలు కానీ లేవు. మీ ప్రేమ కావాలి. మీరు గుర్తుపెట్టుకుంటే అదే చాలనుకొని మీకోసం రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. ఈరోజు అందుకనే మీరు చూస్తే దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాను. నేను సూపర్ 6 చెప్పాను. అన్నిటికీ ఒక్కొక్కటే ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు 64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 4,000 మన తర్వాత ఇచ్చేది తెలంగాణలో 2,600 లేకుంటే 2,006 రూపాయలు. అట్లా 4,000 ఇస్తున్నాం. 6,000 దివ్యాంగులకు ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు ఉంటే 10,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితం అయితే మానవతా దృక్పథంతో 15,000 ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచించా, కష్టాల్లో ఉండే వాళ్ళని ఆదుకోవడం బాధ్యతగా నేను ఆలోచించా. నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట చెప్పాను, మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకుంటున్నాను. అదే సమయంలో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఎవరికైనా ఆకలి అయితే అన్నా క్యాంటీన్ పోయి భోంచేసే పరిస్థితి వస్తుంది. తొందరలో మీ గ్రామంలో కూడా అన్నా క్యాంటీన్ తప్పకుండా వస్తుంది. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు నేనే పెట్టాను. పొదుపు ఉద్యమం నేనే నేర్పించాను. ఈరోజు మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతున్నారంటే అది డాక్రా సంఘాలు నా మానస పుత్రిక అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళందరినీ ఇంటి ఒక పారిశ్రామికవేత్త చేయాలనుకుంటున్నాను. ఒక ఎంఎస్ఎంఈ పెట్టించాలనుకుంటున్నాను. ప్రత్యేకమైన ఈ సంవత్సరం 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత తీసుకున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన దీపం అన్నేనే పెట్టా. ఆ రోజు ఆలోచించాను, మా తల్లి కట్టెల పొయ్యితో బాధపడేది, పొగంత కడుపులో వచ్చేది. చిన్నప్పుడు నేను చూశాను. నా తల్లి పడిన బాధ నా చెల్లెళ్ళు అక్కలు ఎవరు పడకూడదనే ఉద్దేశంతోనే 96-97లోనే దీపం కనెక్షన్ ఇచ్చాను. వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. ఇటీవల ధరలు పెరిగాయి, మీ కష్టాలు వచ్చాయి. మీ ఖర్చులు తగ్గించడానికి దీపం 2 కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపో ఎల్లుండో తల్లికి వందనం కూడా ఇస్తాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి మా ఆడబిడ్డలను కోరుతున్నాను. ఈ గ్రామంలో కూడా నేను లెక్కలు చూశాను. మామూలుగా ఒక భార్యాభర్తకి 2 పిల్లలు ఉండాలి. 2 కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. 2 కంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది, నిలకడగా ఉంటుంది. ప్రపంచమంతా జనాభా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా 1.5 అంటే 1.5, 1.6కు వచ్చాం. ఇదే కానీ రేషియో కంటిన్యూ అయితే 2030-35 నుంచి జనాభా పెరగదు, తగ్గిపోతుంది. రేపు రాబోయే రోజుల్లో మీ ఊరు కూడా ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అగ్రిపల్లిలో జనాభా తగ్గుతూ వస్తే
కొన్ని రోజుల తర్వాత పెద్ద ఊరు కాబట్టి కొన్ని రోజులు ఉంటుంది, 6-7 వేలు జనాభా ఉంది, ఏమంటే 10,000 జనాభా ఉంది, ఓటర్లు 7,000. కానీ ఒక రోజు పోయిన తర్వాత జనాభా తిరుగు ముఖం పడితే చాలా సమస్యలు వస్తాయి. ఇక్కడ 1.7 ఉంది, అంటే ఒక కపుల్కి 1.7 సంతానం ఉంది ప్రస్తుతం. ఇది 2కు పెరగాలి. అప్పుడు మీ ఊరికి పిల్లలే ఆస్తి, ప్రజలే ఆస్తి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతుల్ని ఆదుకుంటాం, రైతులకు అండగా ఉంటాం, వాణిజ్య పంటలు ప్రోత్సహిస్తాం. అదే సమయంలో నూజివీడు ఎప్పుడు కూడా నూజివీడు అనగానే గుర్తొచ్చేది బ్రహ్మాండమైన మామిడి పళ్ళు గుర్తొస్తాయి, నూజివీడు పళ్ళు. ఇప్పుడే ఒక ఆడబిడ్డ ఒక ఎంఎస్ఎంఈ తీసుకొచ్చారు. ఒక చిన్న విషయం, ఏదైతే మామిడి పండ్లు కవర్లో పెట్టగలిగితే మామూలుగా ఎకరా 30,000 వస్తే ఆ పళ్ళు కానీ ఆ కవర్లో పెట్టి కానీ ప్రొటెక్షన్ ఇస్తే 1,30,000 ఎకరాకు వస్తుంది. దానికి కొంచెం ఖర్చు అవుతుంది, కానీ ఖర్చు కంటే 4 ఇంతలో ఆదాయం వస్తుందంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ రావాలి. నేను ఆ రోజు పూర్తి చేసేసేవాడిని. గవర్నమెంట్ పోయింది, అది కోర్టుకు పోయింది, లేనిపోని సమస్యలు వచ్చాయి. దాన్ని కూడా వీలైనంత తొందరలో కోర్టులో స్టే వెకేట్ చేయించి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అది వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడే 2-3 విషయాలు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు చెప్పారు. ఆ 2-3 విషయాలు కానీ పూర్తి చేయగలిగితే, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లో పూర్తి చేసి అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వగలిగితే ఈ నూజివీడు నియోజకవర్గం బ్రహ్మాండంగా తయారవుతుంది. ఒక పక్కన ఔటర్ రింగ్ రోడ్ కూడా వస్తుంది, మీ ఊరు పక్కనే అమరావతికి రోడ్డు వస్తుంది. అదే సమయంలో ఈ నీళ్లు కూడా తీసుకొస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది. ఇది కాకుండా 20,000 రూపాయలు అన్నదాత కింద ఇస్తానని చెప్పాం. నేను ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నాను, ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా రైతులకు ఇస్తాం. కేంద్రం 6,000 ఇస్తుంది, మిగిలిన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో మే నుంచే ప్రారంభించి మీకు పూర్తి చేసే బాధ్యత నాది. మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇస్తాం. వేట నిషేధ సమయంలో వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తున్నారు, మొన్నటి వరకు అసెంబ్లీ అంటే బూతులు. నేను ఆ రోజు ఒక మాట చెప్పి వచ్చాను, ఒకే మాట. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను, కానీ ఏ రోజు కూడా అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు హోరాహోరీగా పోరాడతాం, ప్రజల కోసం పోరాడతాం, ప్రజాహితం కోసం పనిచేస్తాం. అలాంటి సందర్భంలో నన్ను అవమానం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్ళీ గౌరవ సభ చేసేదానికి క్షేత్రస్థాయిలో పనిచేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతా అన్నాను, పెట్టాను. మళ్ళీ చూశాను, ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను, ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది, ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాటకు కట్టుబడి ఉన్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. గౌరవప్రదంగా బతకనియండి. సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి, మీకు చేతనైతే సమాజ హితం కోసం పనిచేయండి, ఆదాయం పెంచండి, ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి.
లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి. పిల్లలకు నేరాలు నేర్పచ్చండి, రౌడీజం నేర్పించద్దండి. ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా. నేను చాలా ఏళ్ళు చూసా. ఒకసారి నేనే మోసపోయా. ముఖ్యమంత్రిగా ఉన్నా, నిద్రలేసి చూశాను. ఎవరైతే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. నేను అనుకున్న పాపం మన ప్రత్యర్థి, ఆయన గుండెపోటు చనిపోయాడు అని అనుకున్నాను. అనుకుంటే అది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు. తర్వాత తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది నాకు. అంటే ఒక ముఖ్యమంత్రినే మోసం చేయగలుగుతున్నారంటే మీరొక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే మనుషులుండే ఈ రోజుల్లో, తిరిగి కేసులు పెట్టే ఈ రోజుల్లో వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. ఎదుర్కోవాలంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇది మంచి పద్ధతి కాదని. ఇది అడిగితే మా మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. నేను ఒకే మాట చెప్పాను, ఎవరైనా సరే తప్పులు చేసే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చండ శాసనుడిగా ఉంటామని హెచ్చరిస్తున్నా. మంచి చేయండి. నిన్న కూడా చూస్తున్నారు మీరు, నిన్న అనంతపురకు పోయి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరిగానా రాష్ట్రంలో? మాజీ ముఖ్యమంత్రిగా చూశారా 5 ఏళ్ళు మీరు? 1924 ఎక్కడా తిరగలేకపోయాను. ఇప్పుడు ఎవరు ఎక్కడ తిరగాలన్నా ఇబ్బంది ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఇస్తే రౌడీజం చేస్తామంటే, నేరాలు చేస్తామంటే అలాంటప్పుడు గట్టిగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఉన్నప్పుడు మీరే చూశారు, ఈ ప్రభుత్వం అభివృద్ధి కోసం ఉంది తప్ప ఇంకొకటి కాదు. అదే సమయంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఆ విషయం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కోరేది, ఇప్పటికే చాలా పనులు చేశాం, ఇంకా మిగిలిన పనులు చేస్తాం. అదే సమయంలో నేను ఇటీవల కాలంలో ఆలోచించినప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ కార్యక్రమం మీరు చూస్తే ఈరోజు మనందరం కూడా ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం, దీంతో కొంతమంది వ్యక్తులు పెట్టుబడులు పెట్టి వాళ్ళు బాగుపడి సమాజ హితం కోసం పనిచేశారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ టెలిఫోన్స్ ఉన్నాయి. ఈ టెలిఫోన్స్ అన్నీ కూడా కొన్ని గవర్నమెంట్ ఉన్నా ప్రైవేటు వ్యక్తులందరూ వేసి మనకు సేవలు అందిస్తున్నారు. అదే సమయంలో వాళ్ళు కూడా డబ్బులు కొంతవరకు సంపాదించుకున్నారు. కరెంటు విషయంలో అదే జరుగుతుంది, రోడ్ల విషయంలో అదే జరుగుతుంది, పోర్ట్లు ఇలాంటివి చాలా వచ్చాయి. ఈరోజు నేను ఆలోచించిన విధానం ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యంతో మిమ్మల్ని అందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. జీరో పావర్టీ అన్నాను, తెలుగులో ఎతికాను కానీ మంచి పేరు దొరకలేదు, అందుకే ఇదే బాగా అర్థమవుతుందని జీరో పావర్టీ అన్నాను. అదే సమయంలో 2 విషయాల్లో ముందుకు పోయాం. మార్గదర్శి, బంగారు కుటుంబం. మార్గదర్శి అంటే ఎవరైతే మీకు మార్గాన్ని చూపిస్తారో, మీతో అనుసంధానమయ్యి మీ ఇంటికి సహకరిస్తారో వాళ్ళని మార్గదర్శిగా పెట్టుకున్నాం. అదే సమయంలో ఎవరైతే బాగా పేదవాళ్ళుగా ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలుగా పెట్టుకున్నాం. మీకు అవకాశాలు వస్తే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం. ఇక్కడే నూజివీడు ప్రభాకర్ గారు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పుట్టాడు. నూజివీడు సీడ్స్ పెట్టాడు, టెక్స్టైల్స్ పెట్టాడు, అనేక పరిశ్రమలు పెట్టాడు. దగ్గర ఒక 5,000 కోట్ల రూపాయలు టర్నోవర్కి రీచ్ అయ్యాడు. 10,000 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేశాడు. ఎక్కడ పుట్టాడంటే
ఈ నూజివీడులోని ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఒక పారిశ్రామికవేత్తగా తయారయ్యాడు. ఇలాంటి వాళ్ళు ఎన్ఆర్ఐస్ వచ్చారు, పారిశ్రామికవేత్తలు వచ్చారు, వ్యాపారవేత్తలు వచ్చారు. వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేశారు, మీరు ఈ స్థాయికి వచ్చారంటే దానికి కారణం సమాజం. మీకు అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నారు, మీరు ఈరోజు ముందుకు పోయారు. కానీ మీకు ఒక బాధ్యత ఉంది. మీతో పుట్టిన వారు మీ ఊర్లో, మీతో పుట్టిన మీ బంధువులు కూడా ఇంకా పేదరికంలో ఉన్నారు. వాళ్ళను కూడా పైకి తీసుకురావాలి. డబ్బులు అనేటివి, సంపద అనేటివి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అంతేగాని సంపద కొంతమందికే పరిమితమై మిగిలిన వాళ్ళు తినడానికి తిండి లేకుండా, చదివించుకోవాలంటే పిల్లలకు డబ్బులు లేకుండా, ఇంకో పక్క అనునిత్యం సమస్యల సుడిగుండంలో చాలా బాధపడుతూ ఉండడం కరెక్ట్ కాదు. దానికోసమే నేను ఒక వినూత్నమైన కార్యక్రమం, పైనుండే 10 మంది, కింద నుండే 20 మందికి చేయూతనివ్వాలి. ప్రజలే ఆస్తి. ఈరోజు ప్రభాకర్ రావు కుటుంబంలో, నూజివీడు ప్రభాకర్ గారి కుటుంబంలో వాళ్ళ తండ్రి ఇచ్చిన ఆస్తి కాదు, ఆ కుటుంబానికి ఆయనే ఒక ఆస్తి. ఎందుకంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, వాళ్ళ నాన్న చదివించాడు, చదివించిన తర్వాత ఆలోచన వచ్చింది, సీడ్స్ ఫ్యాక్టరీ పెడితే విత్తనాలు ఉత్పత్తి చేస్తే డబ్బులు వస్తాయనే ఆలోచనతో పారిశ్రామికవేత్త అయ్యాడు. ఆదాయాన్ని సంపాదించాడు. అంటే వాళ్ళ నాన్న ఇచ్చిన వ్యాపారం కాదు, కొంతమందికి తల్లిదండ్రులు వ్యాపారాలు ఇస్తారు, కానీ ఆయన సొంతంగా చేశాడు. అంటే ఆయనలో కొన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అవకాశాలు వచ్చాయి. అలాంటి వ్యక్తి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని మీకు కూడా అండగా ఉండమని చెప్తున్నా. దీనికి ఒక ఉదాహరణ ఇచ్చాను. అంబేద్కర్ గారు చదువుకోవాలనుకున్నాడు, 12వ సంతానం. ఆ రోజుల్లో షెడ్యూల్ కులాలంటే అంటరానితనం ఉంది, ఎవరు కూడా అండగా ఉండే పరిస్థితి లేదు. అప్పుడు ఆలోచిస్తే బరోడా మహారాజు ఆ రోజు బాంబేలో చదువుకోవాలంటే నెలకు 12 రూపాయలు ఇచ్చాడు. ఆ 12 రూపాయలు చదువుకున్నాడు. లండన్కు పోవాలంటే నెలకు $11 ఆ రోజు డబ్బులు ఇచ్చాడు. దాంతో ఆయన మనం చూస్తే రాజ్యాంగాన్ని రాసే ఒక పెద్ద వ్యక్తిగా తయారయ్యాడు, గొప్ప మేధావిగా తయారయ్యాడు. ఒకవేళ ఆ రోజు బరోడా మహారాజు గారిని సహకరించకపోతే అయ్యుండొచ్చు, అవ్వకుండా ఉండొచ్చు. ఈరోజు అబ్దుల్ కలాం ఉన్నాడు. అబ్దుల్ కలాం ఈ దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి. ఆయన ఎంపికలో కూడా నేను కూడా భాగస్వామ్యం అయ్యా. అది నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్న ఒక మంచి వ్యక్తిని ఎంపిక చేసిన దానికి. అలాంటి వ్యక్తికి అయ్యంగార్ ఎక్కడైతే ఆయన ఉండే రామేశ్వరంలో అండగా నిలబడ్డాడు. ఆ రోజు బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి శుద్రుల దగ్గర కానీ ముస్లింల దగ్గర కానీ ఇంటికి రానిచ్చే పరిస్థితి లేకపోతే అండగా నిలబడి ఆయనకు అన్ని విద్యలు నేర్పించాడు. అయితే ఆయనే చెప్పాడు. దానివల్ల ఆయన ఒక అచంచలమైన వ్యక్తిగా తయారయ్యాడు, శాస్త్రవేత్తగా తయారయ్యాడు. భారతదేశంలోని ఒక మేధావిగా ఒక అధ్యక్ష పదవికి రాణించే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. రామకృష్ణ పరమహంస వల్ల వివేకానందుడు తయారయ్యారు. అందుకని నేను కూడా ఆలోచించింది, ప్రజలే ఆస్తి. ఈరోజు నేను ఒక ఇంటి 2 ఇళ్ళు తిరిగాను. 2 ఇళ్ళు తిరిగితే ఒక యాదవ కుటుంబం, తండ్రికి 2 పిల్లలు, వాళ్ళిద్దరికీ ఒకరికి 3 పిల్లలు, ఒకరికి 2 పిల్లలు. ఆ ఇంటికి పోయినప్పుడు 3 బర్రెలు, ఒక 20 గొర్రెలు. ఇది వాళ్ళ ఆస్తి. నేను అడిగాను, మొదట తండ్రి తల్లి ఉన్నారు, ఆయన కొంచెం వికలాంగుడు కూడా, కొద్దిగా కాలు ఇరిగిపోతే ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఆయన నేను అడిగాను,
ఏంటంటే మా తండ్రి నాకు నేర్పించాడు గొర్రెలు మేపమని. నేను గొర్రెలు మేపుతున్నా. ఇప్పుడు 3 ఆవులు పట్టుకున్నా. దానికి గడ్డ వేస్తే కొన్ని పాలు వస్తాయి. మా వృత్తి పాలు, గొర్రెలు మేపుకోవడం. నేను ఆయన కొడుకున్నాడు. కొడుకుని నువ్వేం చేసావని అడిగాను. కొడుకు కూడా గొర్రెలు మేపుకుంటున్నాడు. ఇప్పుడు గొర్రెలు మేపితే ఏమవుతుంది? ఆ 20 గొర్రెల్ని తీసుకొని ఊరు తిరగాలి. అక్కడే మంద పెట్టాలి. ఇంకా ఆదివారం లేదు, శనివారం లేదు, పెళ్ళిళ్ళు లేవు, పండగలు లేవు. వాళ్ళ జీవితాంతం అదే పని. నేను అడిగితే ఆ కుర్రాడు అనింది, ఇంటి దగ్గర గొర్రెలు ఉన్నాయి, మీ ఊర్లోనే ఊరి పక్కన మంచి షెడ్లు కట్టి గొర్రెలను అక్కడ పెట్టి తిప్పే పని లేకుండా గడ్డి వేసి మేపే ఫామ్ క్రియేట్ చేస్తే నీకు ఇష్టమా అని అడిగా. తండ్రికి ఇష్టం లేదు. కుర్రవాడు అన్నాడు, ఇది మంచి పద్ధతి సార్, నాకు ఇష్టమే అన్నాడు. నేను ఆయన పిల్లలున్నారు, 2 కూతుర్లు. 2 అడిగాను. ఒకరు డాక్టర్ కావాలని, ఇంకొకరు ముఖ్యమంత్రి కావాలని. ఎందుకంటే నేను వచ్చాను కాబట్టి నన్ను చూసి నేను కూడా మీ మారికి కావాలని ఆ పాప చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే పిల్లల్లో ఆలోచనలు మారాయి, కోరికలున్నాయి. ఆ కోరికలు తీర్చే సత్తా తల్లిదండ్రులకు లేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లల్ని బాగా చదివిస్తే మట్టిలో మాణిక్యాలు. దానివల్ల మీ కుటుంబాలు బాగుపడతాయి, దేశం రాష్ట్రం బాగుపడుతుంది. నేను అందుకే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొచ్చాను. ఈరోజు నేను ఇక్కడుండే మార్గదర్శుల్ని మీకు అప్పచెప్తున్నాను. ఈ ఊర్లో 206 కుటుంబాలు అత్యంత వెనుకబడిన కుటుంబాలు. ఇది కూడా ఇంకొక విషయం కూడా మిమ్మల్ని కోరుతున్నా. ఎవరైనా మీలో మేము కూడా బాగుపడాలంటే మీరు స్వచ్ఛందంగా ముందుకు వస్తే మిమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసుకుంటాం. జీరో పావర్టీ P4 కింద పెట్టి మీకు కూడా సహకరించే బాధ్యత తీసుకుంటాం. ఒకవేళ నేను ఎంపిక చేసిన వాళ్ళు మాకు ఇష్టం లేదంటే అది మీ ఇష్టం. నేను ఒకటే కోరుతున్నా, గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోయి నీళ్లు తాగిపిస్తాం, తాకపోతే ఏం చేయగలుగుతాం? బలవంతం చేయలేం. నేను ప్రభుత్వం ఇచ్చే అన్ని కార్యక్రమాలు మీకు ఇస్తాను, అది కూడా చెప్తున్నాను. నేను ఒక పక్కన మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, భవిష్యత్తులో నేను ఒక వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఆ కార్యక్రమాలు మీరు చూసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి, గ్రామాలైతే 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాను. ఎవ్వరు ఎక్కడ కూడా ఇగ్నోర్ కాకుండా 5 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరి ఇంటికి ఇంటి జాగా ఇచ్చి ఇండ్లు కట్టించిన తర్వాతనే మళ్ళీ మీ ఎలక్షన్లో ఓటు కోసం మీ దగ్గరికి వస్తాం. దీంట్లో మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. ఇల్లు కట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తాం, అందరికీ ఇళ్ళు కట్టిస్తాం. ఆ ఇండ్లు కూడా నివాసయోగ్యమైన ఇళ్ళు కడతాం. మొన్న మీరు చూశారు, ఇండ్లు కడతామని ఎక్కడో తీసుకుపోయి అనుకూలం కాని ఇంటి జాగాలు మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ఊర్లో 55 మందికి ఇంటి జాగాలు లేవు, ఇండ్లు లేవు. 1728 కుటుంబాలకు ఉన్నాయి. ఈ 55 మందికి హామీ ఇస్తున్నా, కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఎంత ల్యాండ్ కావాలనో ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుని ఇమ్మీడియట్గా ఇళ్ళు కట్టే బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పచెప్తున్నా. 1752 ఇండ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి, 31 ఇండ్లలో మరుగుదొడ్లు లేవు. దీనికి 6 నెలలు టైం. మళ్ళీ మరుగుదొడ్డి లేదంటే ఇక్కడే చాలా బాగా చెప్పాడు మనవాడు ఉపన్యాసం, మా గ్రామ సెక్రటరీ. ఈ 31 మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టే బాధ్యత అప్పచెప్తున్నా. అదే మాదిరిగా 1753 మందికి ఇంటింటికి నీళ్లున్నాయి, ఒక 30 మందికి లేవు.
ఆ 30 మందికి నీళ్ళు ఇచ్చే బాధ్యత అప్పచెప్తున్నా. 1783 మందికి అందరికీ కరెంట్ ఉంది. వాళ్ళందరినీ కోరుతున్నా, సోలార్ పెట్టుకోండి, ఖర్చులు తగ్గిపోతాయి. దానికి అందరికీ 3 కిలోవాట్లు 75,000 రూపాయల సబ్సిడీ ఇస్తాం. ఎస్సీలు ఎస్టీలకి 100% సబ్సిడీలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. బీసీలకు అదనంగా 20,000 ఇస్తాం. దీనివల్ల కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు. మీ ఇంట్లో మీరే కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. మీ మోటార్ సైకిల్కి కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. మీ కారు ఉంటే కారుకు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి పోవాలన్నా మీ ఖర్చు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ఇప్పటి వరకు ఒక ఇంటికి మాత్రం ఉంది, 327 మంది ఎస్సీలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ ఇస్తాం. 1783 మందికి గ్యాస్ ఇచ్చాం, అందరికీ ఉన్నాయి. ఇందులో ఎలిజిబుల్ ఉండే అందరికీ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. 267 ఇండ్లకు మాత్రం ఇంటర్నెట్ ఉంది. 1516 ఇండ్లకు ఇంటర్నెట్ లేదు, అందరికీ ఫోన్లు ఉన్నాయి. నేనే ఫోన్లు తీసుకొస్తే ఆ రోజు ఎగతాళి చేశారు, కానీ ఇప్పుడు ఫోన్లు లేకపోతే నేను అడిగాను, ఏ ఇంటికైతే వెళ్ళానో గొర్రెలు మెప్పుకుంటున్నావు, నువ్వు సెల్ ఫోన్ వాడతావా అని అడిగాను. బ్రహ్మాండంగా వాడతాను సార్ అన్నాడు. సెల్ఫీ తీస్తావా అన్నాడు. బ్రహ్మాండంగా తీస్తాను సార్ అన్నాడు. అంటే 10వ తరగతి చదువుకున్నావు, ఇంకెందుకు నువ్వు చదువుకోవడం లేదని అడిగా. అవసరమైతే గొర్రెల మేపుతూనే చదువుకోవచ్చు. మీలో కూడా ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు. ఆ ఇంట్లో 2 ఆడబిడ్డలను చూశాను. 2 కూడా యంగ్స్టర్స్, 10వ తరగతి వరకే చదువుకున్నారు. ఎందుకు ఇంటర్మీడియట్ రాయకూడదు? మీరు మీ జీవితాల్లో ఉపయోగపడే పరీక్షల్లో ఎందుకు మీరు డిగ్రీలు తీసుకోకూడదు? ఇంట్లో కూర్చొని కూడా చదువుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో కూర్చొని కూడా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తూ ఉంది. మీ ఇంట్లో కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో ఎక్కడికి కావాలన్నా అక్కడికి మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. తద్వారా ఆడబిడ్డలు ఇంటి పనులు చూసుకుంటూనే రోజుకు 4-5 గంటలు పనిచేస్తే ఒక 40-50 వేలు సంపాదిస్తారు. దానివల్ల మీ కుటుంబం బాగుపడుతుంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతోనే ముందుకు వస్తున్నా. ఈ ఊర్లో సీసీ రోడ్లు ఉన్నాయి. 4 కిలోమీటర్లు 84.8 కిలోమీటర్లు వేశారు. ఇంకా 12 కిలోమీటర్లు వేయాలనుకుంటున్నారు. నేను ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఈ సంవత్సరం మినిమం 4 కిలోమీటర్లు వేస్తాం. 3 సంవత్సరాల్లో 12 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే 1 కిలోమీటర్ ఉంది, ఇంకా 20 కిలోమీటర్లు వేయాలి. అది కూడా 3 ఏళ్లలో పూర్తి చేయమని ఆదేశాలు ఇస్తున్నా. దానికి కావాల్సిన నిధులు కూడా ఇస్తాం. 356 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఇంకా ఒక 150 కావాలి, అవి కూడా పెట్టేయమంటున్నారు. సాలిడ్ వేస్ట్ అయితే మొత్తం తీస్తున్నారు, చెత్త అంతా తీసిపోయే కార్యక్రమం పెట్టారు. ఇంకొక పక్క కమ్యూనిటీ సోక్ పిట్స్ అయితే 1 ఉన్నాయి, ఇంకొక 3 కావాలి. ఆ 3 కూడా పూర్తి చేస్తాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆలోచన, ఒక పరిశుభ్రమైన గ్రామాలు, చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, చెత్త ప్రతిరోజు కలెక్ట్ చేయడం, దీన్ని ఒక పద్ధతి ప్రకారం కాంపోస్ట్ యార్డుకి తీసుకెళ్ళి కాంపోస్ట్గా తయారు చేయడం. ఇంకో పక్కన చెత్త నుంచి రీసైక్లింగ్ కూడా చేసే పరిస్థితి వస్తుంది. సర్క్యులర్ ఎకానమీ కింద ఈరోజు మీరు ప్లాస్టిక్ వాడతారు. ఆ ప్లాస్టిక్ పొలాల్లో వేస్తే పశువులు తింటే పశువుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దాంతో పండిన పంట మనం తింటే మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకనే మళ్ళీ ఇదంతా కూడా రీసైక్లింగ్ తీసుకెళ్తాం. మీ బాటిల్స్ కానీ, గ్లాసులు కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ, మీ సెల్ ఫోన్లన్నీ మళ్ళా రీసైక్లింగ్ కూడా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడ 206 కుటుంబాలు ఉన్నారు. ఎక్కువ సమయం ఉండేదానికి అవకాశం ఉంది, కానీ ఈరోజు ఒంటిమిట్ట రాముని యొక్క ఏదైతే శ్రీరామ నవమి
అక్కడ పోయి నేను బట్టలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరెక్ట్గా 5 గంటలకు మళ్ళా ఒంటిమిట్టకి వెళ్ళాలి. ఇది అవుతాను, ఇంకొక పార్టీ మీటింగ్ కూడా ఉంది. నేను ఇక్కడ ఒక 2-3 బంగారు కుటుంబాలను మాట్లాడిస్తాను. ఒక 2-3 ఎవరైతే మార్గదర్శులు ఉన్నారో వాళ్ళు మాట్లాడిస్తా. మీకు అందరికీ ఇప్పటికే ఒక అవగాహన వచ్చుంటుంది. ఒకరు 10 కుటుంబాలు తీసుకుంటే వాళ్ళ శక్తి మేరకు ఆ 10 కుటుంబాలని ఎప్పటికప్పుడు అండగా ఉండి ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో మీకు ఒకసారి సూచనలు ఇవ్వడమే కాకుండా మీకు చేదోడుగా ఉండి ఎప్పటికప్పుడు చేపట్టవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను, ఒక కుటుంబంలో ఒక అమ్మాయి MBBS చేయాలంటుంది. ఆ అమ్మాయిని బాగా చదివించే బాధ్యత మార్గదర్శకులకు అప్పచెప్తాను. ఒక 5 సంవత్సరాలు లేకపోతే ఒక 7-8 సంవత్సరాలు చదివిస్తే ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు మారిపోతుంది. ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇప్పుడు నేను ఇక్కడే మా బంగారు కుటుంబాలు ఏ కుటుంబాలు ఉన్నాయో పేర్లు ఇవ్వండి. వాళ్ళని ఒకసారి పిలిచి మార్గదర్శకుడు మాట్లాడిస్తాను. రమ్మ, ముందుకు రమ్మ. ఓకే ఓకే తమ్ముడు, ఉండు కసోపుడు మాట్లాడుతున్నా. ఉండు మాట్లాడు. నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు. నేరుగా చూసి మాట్లాడమ్మా. నీ పేరు చెప్పు. నా పేరు పక్కకు రా, అక్కడే అరవద్దు. నా పేరు ప్యారీ రేష్మ. మా దాగిరిపల్లి మండలం. గట్టిగా మాట్లాడమ్మా. మా దాగిరిపల్లి మండలం ప్యారీ రేష్మ. నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మా కొరకు పిల్లలకి చదివించుకోవడానికి మేము మీకు సహాయం కోరుకుంటున్నాం. నాకు 3 పిల్లలు, 3 బాగా చదివించుకొని ఉండడానికి ఇల్లు సహాయం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏంటమ్మా నీ ఎంత ల్యాండ్ ఉంది? మాకు పొలమే లేదు. ఏమీ లేదు. మీ భర్త ఏం చేస్తాడమ్మా? మా భర్త డ్రైవర్ సార్. డ్రైవర్. అవును. ఆటో ఉందా? లేదు, బయట డ్రైవర్గా పనిచేస్తాడు. అవును సార్. ఓకే, అంటే డ్రైవర్గా డబ్బులు సంపాదించి మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నారు. నువ్వేం పని నేను చేస్తావు? ఇంట్లో ఉంటాను సార్. ఇంట్లోనే ఉంటావు. అవును. నువ్వేం చదువుకున్నావమ్మా? 7th క్లాస్. 7th క్లాస్ చదువుకున్నావు. మీ ఇంట్లో ఇంకెవరు ఉంటారు? పెద్ద పాప ఇంటర్ చదువుతుంది. చిన్న పాప 9th కంప్లీట్ సార్. బాబు 7th కంప్లీట్. మేము 5 మెంబర్సే ఉంటాం. ఇంటర్మీడియట్, 9th, 7th క్లాస్. అవును సార్. ఆస్తులు ఏమి లేవు? లేవు. నువ్వేం వ్యాపారం కూడా లేదు? లేదు. భర్త సంపాదించే మేము అందరూ ఇల్లు ఉందమ్మా? లేదు, రెంట్కే ఉంటాం. రెంట్కే ఉన్నారు. ఓకే, నీ పేరు ఏమన్నావమ్మా? ప్యారీ రేష్మ. ప్యారీ దేశ్మా. మీరే చూశారు, 3 పిల్లలు. 3 పిల్లలు కూడా ఒకరు ఇంటర్మీడియట్ అమ్మాయి, రెండో అమ్మాయి 9, అబ్బాయి 7వ తరగతి. భర్త డ్రైవర్, బయట పోయి పనిచేస్తాడు. ఆ డబ్బులతో బతుకుతున్నారు. ఇల్లు కూడా లేదు. ఇల్లు లేదు, ఆస్తి లేదు. ఇది ఆవిడ. ఇది మీ ఇంటికి ప్రభుత్వం ఏమి ఇస్తుందమ్మా? ఒక రేషన్ కార్డు వస్తుంది. రేషన్ కార్డు, దీపం పథకం వస్తుంది. డోక్రా ఉన్నాం సార్. డాక్టర్లో ఉన్నారు. దీపం వస్తుంది, రేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రమ్మా. నమస్కారం సార్. మాట్లాడమ్మా. దగ్గర. నా పేరు బోనం లక్ష్మీ దుర్గా. మాది ఆగిరిపల్లి. మాది క్యాస్ట్ ముదిరాజులు సార్. చెప్పమ్మా. మా హస్బెండ్ ఎవరైనా అక్కడ మాట్లాడాలనుకుంటే పక్కకు రండి, నేను పోయేటప్పుడు మాట్లాడతాను. డిస్టర్బ్ చేస్తే మాత్రం మంచిది కాదు, హెచ్చరిస్తున్నా. ఎవరు కూడా మీటింగ్లో ఎక్కడ డిస్టర్బెన్స్ రాకూడదు. ఎవరైనా ఉంటే ఆ పక్క రండి, మీరు మంచి కుర్రాళ్ళు. మా హస్బెండ్ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. బోన్ క్యాన్సర్తో చనిపోయారు. నాకు పాప, బాబు అండి. నాకు ఇల్లు కూడా లేదు. అమ్మోళ్ళ ఇంట్లో ఉంటున్నాను. నా పిల్లలకి చదువు కల్పించాలని కోరుకుంటున్నాను. నాకు పింఛన్ కూడా రావట్లేదు. నీకు పింఛన్ రాదమ్మా? రావట్లేదు సార్. విడో పెన్షన్ రావడంలా మామయ్య గారికి వస్తుందని నాకు మ్యాపింగ్ డివైడ్ అవ్వలేదని ఆప్ చేశారు సార్. ఓకే, ఇప్పుడు నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 9th క్లాస్ చదువుకున్నాను సార్. 9th క్లాస్. ఇల్లు కూడా లేదు. ఇల్లు ఏమన్నా కట్టించమని కోరుకుంటున్నాను. నువ్వేమన్నా పని చేయడానికి? కూలికే వెళ్తున్నాను సార్. కూలి పిల్లల్ని కష్టంగా ఉంది కొంచెం నాకు. ఓకే,
ఇద్దరు పిల్లలు. 2 పిల్లలు సార్, పాప బాబు. పాప ఏం చదువుతుందమ్మా? పాప యూకేజీ, బాబు అంగన్వాడీకి వెళ్తున్నాడు. నాకు ఏమైనా జీవనోపాధి కలిగించాలని కోరుకుంటున్నాను సార్. ఈ అమ్మాయిని చూశారు, పాపం మామకు పింఛన్ వస్తుందని వితంతో అయినా పింఛన్ ఇవ్వడం లేదు. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఇమ్మీడియట్గా ఆ అమ్మాయికి పింఛన్ ఇచ్చే బాధ్యత శాంక్షన్ చేస్తున్నాం. ఈ నెల నుంచి ఆ అమ్మాయికి పింఛన్ వస్తుంది. అదే సమయంలో ఆ అమ్మాయికి ఇల్లు కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఇప్పుడే నేను మార్గదర్శనం మాట్లాడిస్తాను. ఆ అమ్మాయికి ఇల్లు కూడా కట్టించి ఉపాధి కల్పించడానికి ఏం చేయగలుగుతామో అవి కూడా వర్కౌట్ చేసి ఇప్పుడే అనౌన్స్ చేస్తాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రభాకర్ గారు మైక్ ఇవ్వండి. ఇప్పుడు నువ్వు ఇద్దరి సమస్యలు విన్నావు. 206 మంది ఉన్నారు ఇక్కడ. సమస్యలు సేమ్ సమస్యలే. నీ అభిప్రాయం ఏంటి? ఎట్లా చేయగలుగుతావు? ప్రభాకర్ గారు ఇంకా మెంటల్గా ప్రిపేర్ కాలేదు. ఈరోజు రమ్మంటే వచ్చారు. వస్తాను నేను చెప్పాను. ఈ గ్రామాన్ని అగిరిపల్లిని తీసుకొని ఊరంతా కూడా మేము చేసే పని చేస్తాం. సెక్రటరియట్ ఉంటుంది. ఈ సెక్రటరియట్ తీసుకోవాలి. అగిరిపల్లి సెక్రటరియట్లో ఆదాయం పెంచాలి అందరిది. ఈ 206 కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మీరు ఒక్కరే చేయగలుగుతారా? 2-3 కావాలని ఇస్తాం. మీరందరూ కలిసి ఇప్పుడు వాళ్ళ చదువు విషయం చూశారు. ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా మీరు వాళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చి అండగా నిలబడి చదివించి వాళ్ళని పైకి తీసుకురావాలి. ఏం చేస్తారు చెప్పండి. ముందుగా సార్, ఈ అవకాశం కల్పించినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ ఆగేరిపల్లి గ్రామంలో 1975 నుంచి 85 మధ్య చాలాసార్లు ఈ గ్రామానికి రావడం నేను వస్తుండేవాడిని. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కాటన్ సీడ్ ప్రొడక్షన్ చేస్తుండేవాళ్ళం. అందుకని నాకు ఈ ప్రదేశం అంతా తెలుసు. మంత్రి గారు చెప్పగానే దానికోసం అని చెప్పి నేను ముందుకు వచ్చాను, దీంట్లో పార్టిసిపేట్ చేద్దామని. కాకపోతే ఈ కార్యక్రమం గురించి నాకు పూర్తి వివరాలు తెలియకపోవడం వల్ల మీరు అడగంగానే నేను ఇందాక చెప్పలేకపోయాను. ఈ యొక్క మీ యొక్క స్కీమ్ చాలా మంచి స్కీమ్ ఇది. ప్రతిసారి కూడా ప్రతి టర్ము మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి మంచి స్కీమ్స్ మీరు ఆలోచించి దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీమ్స్ని మీరు పెడుతూ ఉన్నారు. అదే రకంగా ఈ P4 స్కీమ్ కూడా చాలా మంచి స్కీమ్ ఇది. దీంట్లో మీరు చెప్పిన విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ 200 ఫ్యామిలీస్ కూడా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ మిషనరీ యొక్క సహకారంతో మేము చేయగలిగినటువంటి సపోర్ట్ చేస్తాము. దరిదాపు ఈ 4 సంవత్సరాల పీరియడ్లో అన్నీ ఒకరోజు చేయలేకపోవచ్చు. ఈ 4 years పీరియడ్లో ఒక 20-25 కోట్ల రూపాయల వరకు మా వైపు నుంచి నేను సపోర్ట్ చేసి దీన్ని సక్సెస్గా చేస్తామండి. దీంతోపాటు మా ఊరి పక్కనే నూజివీడు పక్కన తుక్కులూరు గ్రామం, అక్కడ కూడా ఇటువంటి స్కీము మీ యొక్క ఆదేశాలతో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. ఇది కాకుండా అదనంగా అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చాడు. 4 సంవత్సరాల్లో ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కార్యక్రమంలో ముందుకొచ్చాడు. ప్రభుత్వం చేసేదానికి అదనంగా 15-20 కోట్లు ఖర్చు పెడతారు. డబ్బులు ఒక ఎత్తైతే మీరు చూపించే స్ఫూర్తి, టైమ్లీ వాళ్ళకి ఇచ్చే సలహాలు చాలా ముఖ్యం. మీరేం చేయాలంటే ఒక COOని ఒకరిని పెట్టి, మీకు చాలా వెంచర్స్ ఉంటాయి. ఎన్ని కంపెనీలు ఉన్నాయి మొత్తం? 5 కంపెనీస్ ఉన్నాయి సార్. 5 కంపెనీలు ఉన్నాయి. 5 CEOలు ఉంటారు, MDలు ఉంటారు, అందరూ ఉన్నారు. మీ మేనేజ్మెంట్ కింద అందరూ పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ బిజినెస్లో కూడా మీరు మీ పిల్లలు చెప్పేదారు వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు చేస్తారు. ఇక్కడ కూడా ఒక వినూత్నంగా బాగా చదువుకున్న వాళ్ళని పెట్టి, ఇప్పుడు ఇద్దరు చూశారు మీరు. ఒక ముస్లిం గర్ల్, ఆ అమ్మాయికి అయితే భర్త డ్రైవర్, ఆ అమ్మాయి 9 వరకు చదువుకున్నది, 3 పిల్లలు ఉన్నారు. ఇంటి జాగా లేదు, ఆస్తులు లేవు. ఆ అమ్మాయి పరిస్థితి. రెండో అమ్మాయిని మీరు చూశారు. ఎవరైతే దుర్గా అనే అమ్మాయి భర్త బోన్ క్యాన్సర్తో చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మామకు పెన్షన్ వస్తుందని పెన్షన్ కూడా ఇవ్వకపోతే విడోగా ఉంటే ఇప్పుడే ఈ నెల నుంచే పెన్షన్ ఇమ్మన్నాను.
12 నెలల్లో 12 × 4,000 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. కానీ 2 పిల్లలు చదివించాలంటే అవకాశం లేని పరిస్థితి. కాబట్టి ఆ అమ్మాయి పిల్లల్ని ఏ విధంగా చదివించగలుగుతారు? ఆ అమ్మాయి యంగ్స్టర్ కాబట్టి ఆ అమ్మాయిని ఏ విధంగా ప్రోత్సహించి కొంత చదువు కూడా నేర్పించి కుట్టు మిషన్ ఇప్పిస్తామా, లేకుంటే ఒక 2-3 గేదె ఆవులు పట్టిస్తే నెలకు ఒక 20,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా చేయగలుగుతామా? ఇలాంటి మీరంతా ఒక ప్రణాళిక తయారు చేసి ఈ 206 కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ టీముకు మీకు అప్పచెప్తున్నా. మీ ఊరు చేయండి. ఈ ఊరు ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ బాధ్యత షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. మనతో సమానంగా నా ఉద్దేశం ఒకటి, ఈరోజు వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, రేపు వీళ్ళ పిల్లలు మార్గదర్శకులుగా తయారు కావాలని, అంటే ఆ ఉన్నతమైన స్థాయికి ఎదగాలని. ఇది కంటిన్యూగా చేయాలనుకుంటున్నాను. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలి. ఇప్పుడు ఉన్నాడు ప్రభాకర్ గారు, ఆయన ఒక 5,000 కోట్లు టర్న్ ఓవర్ ఉంది, ఆయన ఆదాయం వస్తుంది. ఆయన తిండి బంగారం తినడంలా, బంగారు మంచం మీద పడుకోవడంలా, మళ్ళా ఆయన పడుకునేది మామూలు బెడ్ మీదనే పడుకుంటాడు. ఆయన తినే తిండి మీకంటే తక్కువే తింటాడు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలని. మీరన్నా స్వీట్లు తింటారు, ఆయన స్వీట్ కూడా తినడు. అంటే దీనికి కారణం డబ్బులు సంపాదించడం అనేది అవసరం. దేనికి అవసరం అంటే, ఒక మనిషి పైకొచ్చాడు, జీవితంలో అనుకున్న విజయాన్ని సాధించాడంటే, ప్రభాకర్ని ఇప్పుడు నేను అన్నాను, మామూలుగా ప్రభాకర్ అయితే నువ్వు చూడు ప్రభాకర్ అంటాం. ప్రభాకర్ ఒక పారిశ్రామికవేత్త, 5 కంపెనీలు ఉన్నాయి, 5,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పాను. ఆ కొలమానంకే ఈ డబ్బులు పనికొస్తాయి. శాశ్వతంగా మీకు పేరు ఉండాలంటే ఇలాంటి పేదవాళ్ళు కూడా మీతో సమానంగా పైకొచ్చి వాళ్ళని పైకి తీసుకొస్తే అది జీవితాంతం పూలే గారిని ఎట్ట గుర్తుపెట్టుకున్నామో ఆ విధంగా ఈ ప్రాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. దానికోసం కోరుతున్నా, మేమందరం కూడా పనిచేసే తృప్తి కోసం. ఒక జీవితంలో ఇంత కష్టపడుతున్నామంటే ఒక స్థాయి వరకు సొంతానికి కష్టపడతాం, వ్యక్తిగతంగా కష్టపడతాం, ఆ తర్వాత మంచి పేరు కోసం కష్టపడతాం. అలాంటి ప్లాట్ఫామే ఈ జీరో పావర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కానీ నేను అనుకునింది కానీ సక్సెస్ అయితే అవుతుంది, కానీ మీలో కూడా ఆలోచన రావాలి. నేను ముందే చెప్పాను, గుర్రాన్ని తీసుకెళ్ళి తొట్టి దగ్గర నిలబెడతాను, కానీ నీళ్లు తాకపోతే బలవంతంగా పోయలేని మళ్ళా ఒకటి తీసుకొని. కాబట్టి అలాంటి ప్రయత్నం చేస్తున్నా. అందరూ రావాలి. సమాజంలో పైకొచ్చిన 10% ముందుకు రావాలి. కింద నుండే వాళ్ళు కూడా మీకు కూడా ఒక ఆలోచన రావాలి. ఈరోజు నేను చూశాను అక్కడ ఇంట్లో యాదవుల కుటుంబం, మా తండ్రి గొర్రెలు మేపేవాడు, నేను గొర్రెలు మేపా, నా కొడుకుని కూడా గొర్రెలు పండించా. వాళ్ళ తండ్రి ఊరూరు తిరిగేవాడు, ఈయన ఊరూరు తిరిగాడు, ఇప్పుడు కొడుకును ఊరూరు తిప్పుతున్నాడు. మారాలి, ఆలోచన విధానం మారాలి. మీరు ఆలోచన విధానాన్ని మార్చుకోండి. నేను పూర్తిగా అండగా ఉండి పేదలకు న్యాయం జరిగే వరకు, మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు మీకు అండగా ఉంటానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్సలెంట్ ప్రభాకర్. 0 డేట్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచే. ఒక మనిషిని పంపించి టెంపరవరీగా మా పేర్లన్నీ ఇస్తాం. అవసరమైతే మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పెట్టి నీకు ఒక ఆ ఇంటి యొక్క ప్రొఫైల్ అంతా కూడా ఏం చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది ఇస్తాం. ఆ కుటుంబాలతో కూర్చొని మీ మనుషులు మాట్లాడి ఒక అవగాహనకు రండి, ఒక విజన్ తయారు చేయండి. ఇమ్మీడియట్గా ఏం చేయగలుగుతాం ఈ సంవత్సరం, రాబోయే రోజులు ఏం చేస్తాం, వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయండి. పూర్తిగా మోటివేట్ చేసే బాధ్యత మీది. థ్యాంక్ యూ. రెండోది, ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కోటేశ్వరరావు గారు, అకాడమిక్ డైరెక్టర్, హ్యాపీ వ్యాలీ స్కూల్. ఇంకొకరున్నారా? సిద్ధార్థ రమ్మనండి, అతను కూడా రమ్మనండి పైకి. వీళ్ళు ముగ్గురు మాట్లాడతారు. సిద్ధార్థ చెప్పమా.
నా పేరు సిద్ధార్థ్ సార్, కుశలవ గ్రూప్ అడవి పేరు నీ పేరుమా? సిద్ధార్థ్ సార్, సిద్ధార్థ్. చిన్నపల్లి. చెప్పు సిద్ధార్థ్. కుశలవ గ్రూప్. అవును సార్, ఇక్కడ అడవిని ఎక్కలేం సార్ మా ఫ్యాక్టరీ. సో ఈ ఫ్యాక్టరీ పెడతాను కూడా 20 years బ్యాక్ పెట్టాం సార్. మా తాతగారు ఇక్కడ యాక్చువల్లీ సిటీలో ఉండేది, రూరల్లో పెడితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా డెవలప్ అవుతుందన్న దాంతో మేము 1991లో ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టి వీ రన్ స్కూల్ ఆల్సో సార్, 1200 మంది స్టూడెంట్స్తో, అండ్ హాస్పిటల్ ఆల్సో సార్. ఇప్పుడు ఏం చేయగలుగుతావు నువ్వు నీ అనుభవంతో? నేను చెప్పిన కాన్సెప్ట్ ఏం చేయగలుగుతారు? ఇమీడియట్గా అయితే సార్ వీ విల్ ట్రై టు లుక్ ఎట్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్, అండ్ మీరు గవర్నమెంట్ తరఫున సైట్ ఇప్పించగలిగితే వాళ్ళకి ఇల్లు కట్టించడానికి నేను హెల్ప్ చేస్తాను సార్. ఓకే, నాట్ ఓన్లీ దాట్, ఆ రెండు చేస్తేనే కొన్ని కుటుంబాలు నర్చర్ చేయండి, షూర్ సార్. హ్యాండ్ హోల్డింగ్ చేసి. మీరు స్ఫూర్తిదాయకంగా ఇన్ని కుటుంబాలను కలెక్టర్ చెప్తాను, మీరు మాట్లాడుకొని ప్రభాకర్ గారు తీసుకోగా మిగిలినటన్నీ కూడా మీరు ఇద్దరు ముగ్గురు ఈ ఊరు కాబట్టి పక్క ఊరు తీసుకుంటే విల్ వర్క్ ఇట్ అవుట్. షూర్ సార్, థ్యాంక్ యూ. మీరు అచ్చా స్వర్ణ భారతనా? అచ్చా భారతి ట్రస్ట్ సెక్రటరీ అచ్చా, సార్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, మంచి ఫ్యామిలీ, గుడ్. మీరు గౌతమ్ గారు. మీరు అర్థం చేసుకున్నారా? కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, రండి మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారమ్మా. 10 years బ్యాక్ మీరు మా స్కూల్ ఓపెన్ చేశారు సార్, హ్యాపీ వ్యాలీ స్కూల్ అగ్రి. యా వ్యాలీలో ఉంటుంది బాగా సార్ కొండ ఆ పక్కన. స్కూల్ మీరు మొక్క వేసిన తర్వాత ఇప్పుడు చెట్టు అయింది సార్. అది మళ్ళా అది వస్తాను. అంటే 100 crores అప్పు చేసి నా స్కూల్ కట్టాను, అప్పు తీర్చేసాను, ఇప్పుడు ప్రాఫిట్స్లోకి వచ్చింది. అది 300 మంది పిల్లలను నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నానండి. అక్కడ బిల్డింగ్ కట్టాను, అంటే 10 crores వెచ్చించి కన్స్ట్రక్షన్ చేశానండి పేద పిల్లల కోసమే. మీ స్ఫూర్తితోనే నేను అక్కడ 300 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను ఫర్ 10 years. అంటే 5 years నేను ఓన్గా డబ్బు ఖర్చు పెడతానండి వాళ్ళ మీద. 5 years బ్యాంక్ లోన్స్ తీసుకుంటాను, తీసుకుని వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు కెరీర్లోకి వచ్చే వరకు నాదే బాధిస్తా. 300 ఫ్యామిలీస్ చేస్తున్నాను ఆల్రెడీ. ఇప్పుడు వాడు మీరు ఒక్క నిమిషం సార్, చెప్పండి, మీరు చెప్పండి. మీరు అనుమతిస్తే నేను తాడేపల్లిలో ఉంటున్నానండి, ఆ స్కూల్ తాడేపల్లిలో ఉంది. ఆ ఊరు మొత్తాన్ని నేను ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏం కావాల్సిన సలహాలను ఇస్తాను. వాళ్ళ ట్యూషన్స్ కానీ వాళ్ళు ఎక్కడెక్కడ వీక్గా ఉంటే ఆ విషయమే పట్టించుకుంటాను. ఎడ్యుకేషన్ ఆ ఊర్లో ఎంతమంది పిల్లలు? సుమారుగా ఒక 150-200 మంది ఉంటారండి. నేనేమంటానంటే ఆ ఊరే కాకుండా ఆ ఊరిని ఎడ్యుకేషన్లో తీసుకోండి. ఆ ఊర్లో పేదవాళ్ళు ఉంటే కూడా ఇంకా కొంతమందిని పెడతాం. అట్లా సార్, మీకు ఒక నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉపయోగించి చదువు చెప్తూనే వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ ఎడ్ చేయాలో చేసి ఆ గ్రామం ఆదాయం పెంచుదాం. అట్లా దానికి కూడా ఒక దోహదం చేద్దాం. అట్లా ప్రభుత్వం ఇచ్చేది కాకుండా మీలాంటి వాళ్ళు కొంతమంది పెడతాం, అందరం కలిసి వర్కౌట్ చేద్దాం యాజ్ ఎ టీమ్. అట్లా సార్, థ్యాంక్ యూ, ఎక్సలెంట్. చిన్న వేషన్ సార్, మా పిల్లలు ఇది చిన్నది వేస్తారు. ఇది ఇవ్వండి. తర్వాత ఇంకా ఒకరిద్దరిని ఒక్కొక్క నిమిషం మాట్లాడిచ్చేస్తాను, మళ్ళీ టైం కూడా లేదు. నితీష్ కృష్ణ, నితిన్ కృష్ణ ప్లీజ్ కమ్. నితిన్ సాయి కన్స్ట్రక్షన్, మన ఎమ్మెల్యే గారు అబ్బాయి, ఆయన కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడో చెప్పమన్నా, ఆయన కూడా చేయాలి ఈ పని. ఏం చేస్తావో చెప్పు సార్. డెఫినెట్గా సార్, మన లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి మార్గదర్శిగా. నువ్వు చదువుకోవడమే కాదు, నేను ఓవరాల్గా ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత. అందులో చదువు ఒక పార్టు, ఆదాయం పెంచే మార్గాన్ని చేయమంటున్నాను. డెఫినెట్గా సార్. సార్, ఈ ప్రోగ్రామ్ ఒక విశేషత ఏంటంటే నాట్ ఓన్లీ బెనిఫిషరీస్ సార్, కంపెనీస్ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఆనిముత్యాలు, మట్టిలో ఆనిముత్యాలని ఇందాక మీరు అన్నారు కదా సార్, అబ్దుల్ కలాం గారు, మన వాళ్ళందరూ కూడా, అట్లా మేము కూడా అంబేద్కర్ గారు కూడా, వాళ్ళందరిలాగా ఈ మట్టిలో నుంచి ఆనిముత్యాలని మేము కూడా వెతికి వాళ్ళ ఎడ్యుకేషన్ని అదే విధంగా వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పడం కూడా వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటామని మీకు మనవి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. సార్. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు పెన్నమనేని ధనప్రకాష్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, మోడల్ డైరీ. అదే
ధనప్రకాష్ గారు రండి. థ్యాంక్ యూ సార్. కానీ చెప్పండి, ఎడ్ చేస్తే చెప్పండి. డెఫినెట్గా మీరు ఇచ్చిన పిలుపు మేరకు, P4 పిలుపు మేరకు మేమంతా స్పందిస్తాం. స్పందించి మా ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని మేము స్వీకరించి తూచా తప్పకుండా పాటిస్తాం. అలాగే మేము ఈ పక్కన ఇక్కడ 4 కిలోమీటర్లో ఉండి హీల్ అని ఒక ఆర్ఫన్ స్కూల్ పెట్టాము. అది 13 ఏళ్ళని ఇక్కడ పెట్టి 1000 మంది అనాథ పిల్లలు చదువుకుంటారండి CBSE క్యాంపస్లో. ఒక 2 ఇయర్స్ దేవాంశ్ బర్త్డే కూడా ఇక్కడ మేడం గారు పంపించారు, 2 పిల్లలు స్పాన్సర్ చేశారు. ఆ తర్వాత మీరు బర్త్డేకి వస్తానని చెప్పినట్టున్నారు, ఒంటిమెట్టి వెళ్ళిపోయినట్టున్నారు లాస్ట్ టైం. ఇదే స్కూల్లో ఏమన్నా పేరెంట్స్ లేని పిల్లలు, సింగిల్ పేరెంట్ పిల్లలు ఉంటే మేము తీసుకుని మేము ఎడ్యుకేషన్ ఇవ్వగలం. ఇప్పుడు మీరు ఏదైతే ధనప్రకాష్ గారు చెప్పినట్టు ఇప్పుడు కొంతమందిని మనం చూసాం ఇక్కడ. ఒకటి హ్యాపీ వ్యాలీ స్కూల్ కానీ, అదే మరిగా ఇప్పుడు ఇక్కడ మన ఏది వేసుకో ఇది కదా ఇండస్ట్రీ ఇద్దరు. కాబట్టి వారు చెప్పినట్టు మీ స్కూల్ పేరేంటి? హీల్ స్కూళ్ళు. వారు బాగా చదివిస్తామని కొంచెం వెనకరండి ముందుకు వచ్చారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే చదివించడం చాలామంది కొన్ని చేస్తున్నాం, వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. డబ్బులు సంపాదించడానికి విద్యా సంస్థలు పెడితే డబ్బులు సంపాదించడమే కాదు, పేద పిల్లలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి పిల్లలకు భోజనం పెట్టి బాగా చదివించి ప్రయోజకులు చేసి పంపిస్తున్నారు. జాబ్ వచ్చే వరకు ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు. నేను దానికి ఇంటిగ్రేషన్ ఆ ఫ్యామిలీస్ని కూడా తీసుకొని హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటే ఇంకా తొందరగా మనం అనుకున్న ఫలితాలు వస్తాయి. అది కూడా ఒక ఎక్సర్సైజ్ చేయమంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 206 మంది ఉన్నారు బంగారు కుటుంబాలు. చేలిపైకి ఎత్తండి బంగారు కుటుంబాలన్నీ, బంగారు కుటుంబాలు. ఓకే, మీరు నేను చెప్పింది అర్థమైందా? మీకు అర్థమైందా మీ అందరికీ? నేను ఈ 206 కుటుంబాలని అడాప్ట్ చేసుకోవడానికి ఏమమ్మా కలెక్టర్ గారు, ఒక వారం రోజుల్లో మీ దగ్గరికి మనుషులు వస్తారు, మీ కుటుంబాలని అధ్యయనం చేస్తారు, మీతో కలిసి ఒక భాగస్వామ్యం అగ్రిమెంట్ చేసుకుంటారు. మీరు ఏమి కోరుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, రెండు కూడా వర్కౌట్ చేసి ఈరోజు ఇమ్మీడియట్గా ఏం చేయాలి, ఒక సంవత్సరంలో ఏం చేయాలి, రాబోయే 4-5 ఏళ్ళు ఏం చేయాలనో ఒక ప్రణాళిక తయారు చేసుకుంటారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ప్రణాళిక తయారు చేసి ఈరోజు ఒక పక్క మీ పిల్లల్ని చదివిస్తే 10 ఏళ్ళు పడుతుంది. అంతకు మునిపే మీకు ఒక 2 ఆవులు కానీ 3 ఆవులు కానీ పట్టిస్తే ఒక 20,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఒక కుట్టు మిషను లేకపోతే ఒక ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ మీకు క్రియేట్ చేస్తే ఈజీ అవుతుంది. మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు స్పెషల్ కోచింగ్ ఇచ్చి ఉద్యోగాన్ని ఇప్పిస్తే, ఇంట్లో కూర్చొని పనిచేసే అవకాశం కల్పిస్తే నెలకు 30,000-40,000 రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలన్నీ నేను ఆలోచిస్తున్నాను. రాష్ట్రంలో ఉండే పారిశ్రామికవేత్తలందరినీ, అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటాం, పైన 10% ఉంటారు, కిందన ఇప్పుడు ఈ ఊర్లో చూస్తే 206 కుటుంబాలు అర్హత కలిగిన కుటుంబాలు బంగారు కుటుంబాలకి. ఈ 206 మంది చదువు విషయంలో కానీ, మీ ఇంట్లో ఉండే మీ ఆస్తుల వివరాలు కానీ, తర్వాత మిమ్మల్ని ఏ విధంగా, కొంతమందికి ఇల్లు కూడా లేదు, కొంతమందికి ఇంటి జాగా లేదు, కొంతమందికి ఆదాయం లేదు, కొంతమంది డ్రైవర్లుగా పనిచేస్తారు, కొంతమంది అయితే విడో అయితే వితంతు అయితే తల్లి లేకుంటే అత్తమామల ఇంట్లో షెల్టర్ ఉండే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలనో ప్రణాళికలు తయారు చేసుకుందాం. ప్రణాళికలు తయారు చేసుకుని అనునిత్యం నేను కూడా 20 లక్షల కుటుంబాలని మానిటర్ చేస్తున్నాను. బాగా చేస్తే వీళ్ళందరినీ పిలిపించి ఉగాది రోజున సన్మానాలు చేస్తాను, అవార్డులు ఇస్తాను, గుర్తిస్తాను. గుర్తించడం కాదు, ప్రజలు కూడా ఏ వ్యక్తి అయినా కోరుకునేది ప్రజల్లో గుర్తింపు కావాలని. నేను కూడా పనిచేస్తున్నానంటే నన్ను గుర్తించి
మళ్ళా తిరిగి ఓటేస్తే మళ్ళా మీకు ఇంకా బాగా పనిచేయగలుగుతారనే ఉద్దేశంతోనే రాత్రింబగళ్ళు పనిచేస్తున్నా, వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నా. వీరు ఓట్ల కోసం రాలేదు, పేరు కోసం వస్తున్నారు. ఒక తృప్తి, ఒక ఆనందం, నేను కూడా 10 మందికి ఉపయోగపడ్డాను అనే ఆలోచనతో ముందుకు వచ్చారు. ఏదైతే వాళ్ళ స్కూల్ ఉండే గ్రామాన్ని దత్తత తీసుకొని ఎన్నింట్లు మొత్తం ఆ ఊరు 1000 ఓట్లు ఉన్నాయి. మొత్తం చేయగలుగుతారా? ఒక 20 మంది కుటుంబం, 20-30 కుటుంబాలు ఉంటాయి. ఓకే, ఆ ఊరిని వీరు దత్తత తీసుకుంటామంటున్నారు. ఆ ఊరు వారికి అప్పచెప్తున్నా. కలెక్టర్ గారు నోట్ చేసుకోండి, అది కూడా వర్కౌట్ చేసుకొని ఫైనలైజ్ చేయండి. వెంకట్రావు గారు, ఇక్కడైనా మీ కాలేజీ కూడా? ఓకే, ఏం చేస్తారు చెప్పండి. నేను డాక్టర్ రావి వెంకట్రావు, ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మసీ కాలేజ్ చైర్మన్. జస్ట్ మాకు 4 కిలోమీటర్స్లోనే మన కాలేజీ ఉంది. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి ఒక పాయింట్ నాకు మదిలో ఎప్పుడూ మెదులుతుంది. ఒక స్టూడెంట్ అబ్దుల్ కలాం గారిని ఒక క్వశ్చన్ అడిగారు. ద క్వశ్చన్ ఈజ్ వెన్ ఎవర్ యు ఆర్ హ్యాపీ, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఆ క్వశ్చన్ అడిగితే ఇమీడియట్గా ఆయన చెప్పింది అంటే, వెన్ ఎవర్ ఐ గివ్ సంథింగ్ టు అదర్స్ ఐఎమ్ హ్యాపీ. ఎప్పుడైతే నేను ఏరే వాళ్ళకి, ఇబ్బందులు పడే వాళ్ళకి సహాయం చేస్తానో అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పడం జరిగింది. కానీ ఇటువంటిది మేము ఎప్పుడూ 1995, 96 ఆ ప్రాంతంలో నేను నాగార్జున యూనివర్సిటీలో పీజీ చేసేటప్పుడు, సార్ ఫస్ట్ సీఎం అయినప్పుడు మా కాలేజ్ యూనివర్సిటీ మీదగా వచ్చినప్పుడు అక్కడే నేను పీజీ పిహెచ్డీ చేసి ప్రొఫెసర్ పెంసార్ నరసరావు గారి దగ్గర పిహెచ్డీ చేసి, తర్వాత సార్తో అప్పటి నుంచి మేము ప్రొఫెసర్ శ్రీనివాస్ నాయుడు గారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి 2007 వరకు నేను సార్ ఇప్పటి వరకు మీకు మార్గదర్శి ఎవరని చెప్పారు. నాకు మార్గదర్శి సీఎం గారు. అంటే నాకు ఏదో ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేదు, సార్ గారు ఏమైతే చేస్తుంటారో అవన్నీ మేము దగ్గర ఉండి చూసి వాటిని నేర్చుకొని 2007లో ఫస్ట్ ఫార్మసీ కాలేజ్ 60 మందితో స్టార్ట్ చేసినటువంటి కాలేజీ ఈరోజు 6000 మంది స్టూడెంట్స్ తోటి సార్ 20 ఎకరాల్లో భారీ ఎత్తున ఈ ఏరియాలో కృష్ణా జిల్లాలో 38 కాలేజీలు ఉంటాయి. నెంబర్ 2 కాలేజీగా మనము ఉన్నాము. అదేవిధంగా 2014-19లో సారు 14-19లో స్మార్ట్ విలేజెస్ దత్తత తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ దత్తతలో భాగంగా నేను సార్ మా నేటివ్ జిల్లా ప్రకాశం జిల్లా కొండేపి కాన్స్టిట్యున్సీ ఎడ్లూరుపడ గ్రామాన్ని దత్తత తీసుకొని శ్రీమంతుడు సినిమాలో ఏ విధంగా అయితే చేశారో రియల్గా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు నా సొంత డబ్బులతో రోడ్లు, తర్వాత 600 టాయిలెట్స్ నేను 6 నెలల్లో కట్టించాను సార్. కానీ ఇప్పటివరకు ఎక్కడ చెప్పుకోలేదు. ఒక టెంపుల్ కట్టించాను, బ్యాంక్ పెట్టించాను, 1 కిలోమీటరు సీసీ రోడ్స్ నిర్మించాను. మొత్తం ఇప్పుడు రికార్డ్ అయిన అన్నీ కూడా మా విలేజ్ని పర్ఫెక్ట్గా చాలామంది ఇప్పటికి సుమారు 200 మంది స్టూడెంట్స్ని నేను దత్తత తీసుకొని చదివించడం, వాళ్ళ ఫీజులు తక్కువ అసలు లేకపోతే కొంతమందికి ఫ్రీగా కూడా చేయడం జరిగింది. దీని అంతటికి మార్గదర్శనం మా సార్ గారే. కాబట్టి నేను ఇప్పుడు కూడా ఈ ఆగిరిపల్లి చుట్టుపక్కల కూడా సార్ ఎలా చెప్తే అలా నేను ఎక్కువ మంది దత్తత తీసుకొని ఈ కార్యక్రమాలు ఎలా చేయాలంటే అలా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం చేస్తారని సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. వెంకట్రావు, మీ ఊరు ఎంత? ఆ ఊర్లో పాపులేషన్ ఎంత మీది? మా ఊరు 2500 సార్. ఆ విలేజ్ నువ్వు దత్తత తీసుకో, ఊరంతా చేయాలి. ఎంతమంది చేయగలతో చేసి ఒకరిద్దరిని కావాలని తీసుకొస్తాం సార్. ఆ కుటుంబాలను ఐడెంటిఫై చేశారు, అవన్నీ మీకు అప్పచెప్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు వెంకట్రావు గారు ఒకటి చెప్పారు, నేను ఆర్థిక సంస్కరణలు మాట్లాడితే ఓకే మాట్లాడదమ్మా, పార్టీ మీటింగ్ కూడా ఉంది. ఓకే, పార్టీలో మీటింగ్ ఉంది తమ్ముడు, మాట్లాడదాం, ఇప్పుడే వస్తున్నా, మాట్లాడదాం, కూర్చో. ఆవేశాలు ఎక్కువ ఉన్నాయి, ఓసారి ఇక్కడే అన్నీ చెప్పేయాలనుకుంటారు. మీరు 1000 మంది, నేను ఒక్కడిని, కాబట్టి అందరూ ఒకటేసారి చెప్పాలంటే కష్టం. దానికి ఒక స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే వెంకట్రావు గారికి ఒక స్ఫూర్తి. ఆ రోజు నేను మాట్లాడుతూ ఉంటేనే ఒక కాలేజీ పెట్టి ఈరోజు 6000 మంది స్టూడెంట్స్తో ఆ కాలేజీ నడిపే పరిస్థితికి వచ్చారంటే ఆయన కూడా ఒక మామూలు వ్యక్తే. అబ్దుల్ కలాం ఎప్పుడూ ఒక స్ఫూర్తిని ఇస్తాడు. ఆయన డబ్బులు ఇవ్వలేడు, కానీ స్ఫూర్తిని ఇస్తాడు. సమాజానికి చివరి రోజుల వరకు ఉపయోగపడిన వ్యక్తి అబ్దుల్ కలాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి
ఒక స్ఫూర్తినివ్వడమే కాకుండా పేదవాళ్ళ హక్కులు ఇచ్చిన వ్యక్తి అంబేద్కర్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పూలే గారిని మీరు చూస్తే ఒక వ్యక్తిగా పుట్టి సమాజం కోసం పోరాడి సమాజంలో పెను మార్పుల కోసం అనునిత్యం త్యాగం చేస్తే ఆయన సిద్ధాంతాలు ఇప్పటికి కూడా మనందరికీ వేద వాక్యాలుగా మనం పాటించే పరిస్థితికి వచ్చాం. ఈ నెలలోనే జగ్జీవన్ రామ్ గారు కూడా పుట్టారు, అది కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంబేద్కర్ గారు పుట్టారు, మొన్నే జగ్జీవన్ రామ్ ఫంక్షన్ చేశాం. ఈ ముగ్గురు కూడా పుట్టినటువంటి ఈ నెలలో మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ గ్రామానికి వస్తే నన్ను అర్థం చేసుకొని చాలామంది ముందుకు వస్తున్నారు. ఇవి ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను కొలమానం ఒకటే ఆలోచించాను, తలసరి ఆదాయం. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆవరేజ్ని తీసుకుంటాం. కుటుంబ ఆవరేజ్లో ఎంత ఆదాయం వస్తుందో తీసుకుంటే తద్వారా మనం ఎక్కడున్నాం, మన కుటుంబం ఎక్కడుంది, రాష్ట్రం ఎక్కడుందో ఒక ఆలోచన వస్తుంది. ఈరోజు విశాఖపట్నంలో 5,32,893 రూపాయలు తలసరి ఆదాయం సంవత్సరానికి. అందులో ఏలూరు జిల్లా 3,37,970 రూపాయలు, అంటే 5వ ప్లేస్ ఇది. దీని తర్వాత కృష్ణా ఉంది, ఎన్టీఆర్ ఉంది, తిరుపతి ఉంది, ఆ తర్వాత ఏలూరు వస్తుంది. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జిల్లా అంతా కూడా మొత్తం చూస్తే 2,37,970 అయితే ఇక్కడికి మీ గ్రామం వస్తే 2,06,000 రూపాయలు మాత్రమే ఉంది. జిల్లా 3,37,970 అయితే మీది 2,06,000 అంటే దగ్గర 1,29,000 రూపాయలు తక్కువ ఆదాయం ఉంది మీ ఊర్లో. 2/3 జిల్లాలో వచ్చే ఆదాయంలో 2/3 అగిరిపల్లిలో ఉందంటే ఈ ఊరు బాగా వెనుకబడింది, పేదవాళ్ళు ఉండే గ్రామం. అలాంటి గ్రామానికి వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నా అదృష్టంగా నేను భావిస్తూ మీరందరూ ఆశీర్వదించండి. 206 కుటుంబాలు మేమైతే నేను మాట్లాడాను, నేను పంపిస్తా. మీ పరిస్థితిని ఎప్పటికప్పుడు నేను పర్యవేక్షిస్తా, ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తా, ఎవరేం చేశారో వాళ్ళని అభినందిస్తా. మీకు ఏం చేయాలన్నా కూడా ఎప్పటికప్పుడు నేను సూచనలు ఇచ్చి మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ, మీ అందరినీ చూస్తే మంచి కార్యక్రమం చాలా బాగా జరిగింది. దీనికి మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు